హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. బుద్ధా వెంకన్న, టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న మనందరికీ తెలుసు. ఆయన నిన్న విజయవాడలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసి విని చాలామంది నవ్వుకున్నారు. కాకపోతే నవ్వుకోవాల్సిన విషయం కాదండి, ఇది చాలా సీరియస్ విషయము. పాపం ఆయన నిజాలే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, లోకేష్ని టీడీపీ అధ్యక్షుడిని చేయాలి అని చెప్పేసి బుద్ధా వెంకన్న డిమాండ్ చేసినాడు చంద్రబాబు నాయుడు. కాకపోతే దాంతోపాటు ఒక చిన్న మాట అన్నాడు. సరే, అది విని చాలామంది నవ్వుకున్నారు. ఆ మాట ఏంటి అంటే, రేపొద్దున అమరావతిలో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు లేదా చేసిన తర్వాత ఇంకొక ప్రోగ్రాం పెట్టి లోకేష్ని టీడీపీ పార్టీ అధ్యక్షుడిని చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేసిండు. మళ్ళీ నేను చెప్తున్నా, డిమాండ్ చేసిండు. కాకపోతే ఈ డిమాండ్ అన్నది నిజంగానే నాకైతే కరెక్టే అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, ఈరోజు లోకేష్ని అధ్యక్షుడిని చేయకపోతే రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అధ్యక్షుడిని చేయడానికి చంద్రబాబు నాయుడు ఉండడు, అధ్యక్షుడు అవ్వడానికి లోకేష్ కూడా ఉండడు. ఎందుకంటే ఇద్దరిని కూడా తరిమేసేది జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇదే బుద్ధా వెంకన్న ఒక టీవీ యాంకర్ తోటి మాట్లాడుకుంటూ, ఒక న్యూస్ ఛానల్ తోటి మాట్లాడుకుంటే ఏమన్నాడు అంటే, జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి సంబంధం ఏంది అని చెప్పేసి అన్నాడు. కాకపోతే నేను ఈ బుద్ధా వెంకన్న గారికి ఒక మాట చెప్పాలి. ఏంటి అంటే, వెంకన్న గారు, మీరు వేరే గ్రహం నుంచి వచ్చారో లేదా వేరే దేశం నుంచి వచ్చిండో తెలియదు నాకు మీరు. కాకపోతే ఈ టీడీపీ పార్టీ ఆ జూనియర్ ఎన్టీఆర్దే. ఈ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోనే ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి ఇక్కడ అద్దెకున్నారు. రేపు పొద్దున ఓనర్ వస్తాడు జూనియర్ ఎన్టీఆర్, వస్తే తరిమేసేది ఈ చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ని. ఆ విషయం మీరు మర్చిపోయారు. కాకపోతే మీ హద్దులు దాటి మీరు మాట్లాడితే రేపు పొద్దున్న మీరు పోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికే. కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడండి. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. మీకు అట్లా అనిపిస్తున్నాడు కానీ సాధారణ వ్యక్తి కాదు. ఒకటి. రెండో విషయం ఏంటి అంటే, 30 ఏళ్ళ వరకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడే నారా లోకేష్కి మీరు అధ్యక్ష పదవి ఇస్తే రాబోయే 30 ఏళ్ళ వరకు ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి బుద్ధా వెంకన్న ఇంకో మాట్లాడు. నిజమే అన్న, ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకు ఉండదు అంటే, మే నెలలో ప్రజలతోటి మాట్లాడుతూ వచ్చే నెల ఏప్రిల్లో అన్నాడు. ఎవరు? లోకేష్. ఏప్రిల్ తర్వాత మే వస్తుందా, మే తర్వాత ఏప్రిల్ వస్తుందా కూడా తెలియని వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తే నిజంగానే రాబోయే 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ బాధ ఉండదు. ప్రతి ఎలక్షన్లలో ఆరాంగా గెలుస్తాడు. అందుకే తప్పకుండా నారా లోకేష్ గారికి ఇవ్వాలి అధ్యక్ష పదవి. నేను కూడా మీతోటి ఈ మాటకి నేను కూడా ఏకీభవిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి, రాబోయే ఈ రిజల్ట్ ఏదైతే ఉందో 4వ తారీఖు, ఆ రిజల్ట్లో టీడీపీకి అంటే కూటమికి 130 స్థానాలు వస్తాయి అని చెప్పేసి బుద్ధా వెంకన్న గారు నిన్న ఒక జోష్యం చెప్పిండు. నేను ఒక విషయం చెప్తా. బుద్ధా వెంకన్న గారు, అసలు మీకు టీడీపీ చంద్రబాబు నాయుడు అసలు మీకు టికెటే ఇవ్వలే. టికెట్ ఇవ్వనప్పుడు ఎన్ని స్థానాలు వస్తే పీకేదే ఉంటుంది, ఏం వస్తే మీరు చేసేదే ఉంటుంది. ఊకే గాలి మాటలు కాకపోతే ఏం వచ్చినా చేసేదే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ మాట్లాడు. పోయినసారి 23 సీట్లు వస్తే కొంతమంది పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి పార్టీలో ఉన్న వాళ్ళే అన్నారు అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్గా అన్నది ఎవరు? ఇడ్లీ తినుకుంటా అచ్చెన్నాయుడు అన్నాడు. ఇడ్లీ తినుకుంటా పార్టీ పని అయిపోయింది, టీడీపీ లేదు, బొత్సు లేదు, బొంగు లేదు, లోకేష్ లేడు, బొత్సు లేదు అని అన్నది అచ్చెన్నాయుడు. కాకపోతే మళ్ళీ ఆ అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు సంఖ అని ఆడుతున్నారు. ఇంత పెద్ద మాట అన్నాడు. అరే మరి ఎట్లా నేను అది చేయాలని చెప్పేసి కొంచెం కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించలేదు, ఆ లోకేష్ ఆలోచించలేదు. మళ్ళీ నేను ఇంత పెద్ద మాట అన్నా, నాకు సిగ్గుండాలి, మళ్ళీ నేను ఎట్టబోను చంద్రబాబు ముందరికి అని చెప్పేసి అచ్చెన్నాయుడు ఆలోచించలేదు. ఇద్దరూ సిగ్గులేని వాళ్ళు ఉన్నాక ఇక మీరు చేసేదే ఉండదు, మేము చేసేదే ఉండదు. రేపు పొద్దున చూడండి, ఇదే అచ్చెన్నాయుడికి పదవి కూడా ఇస్తాడు చంద్రబాబు నాయుడు. మీరేమో పాపం మీకు టికెట్ కూడా ఇవ్వలే. ప్రస్తుతం నేను బుద్ధా వెంకన్న గారికి ఒకటే విషయం చెప్తా. ఏంటంటే, సరే అచ్చెన్నాయుడికి ఇస్తాడా, చంద్రబాబు నాయుడు ఇయ్యడా, అది వేరే విషయం. అవన్నీ పక్కన పెట్టేస్తే ముందు మీ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎందుకంటే మీకు టికెట్ ఇవ్వాలా. టికెట్ ఇవ్వకపోయినా పాపం టీడీపీ కోసం కష్టపడ్డా అని చెప్పేసి నేను డబ్బులు కొట్టుకున్నారు. సరే, మీరు కష్టపడ్డారు అంటే మీకు టికెట్ ఇవ్వకపోయినా మీరు కష్టపడ్డారు అంటే ఏదో ఒక వేరే పదవి ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఆశిస్తున్నారా? ఒకవేళ అట్లా ఏమైనా ఆశిస్తుంటే నేను మీకు మాట చెప్తాను. ఏంటంటే, బుద్ధా వెంకన్న గారు టీడీపీ పార్టీ గెలవదు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. మీకు ఏదైనా పదవి వస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం. కాకపోతే మీకు చిన్న సజెషన్ ఇస్తా. ఈ దువ్వుడేదో చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దువ్విరంటే అన్నో ఏదో పదవి అన్నది అడ్జస్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇస్తే తప్పడం రాదు. అందుకే ఇప్పుడే టైం ఉంది, మంచి టైము, మాట తీసుకోండి అన్న. ఏదో ఒకటి అని చెప్పేసి కాళ్ళ మీద పడతారో ఏళ్ళ మీద పడతారో పడి ఆ మాట తీసుకోండి. ఇక చంద్రబాబు నాయుడు గురించి మీకు విషయం చెప్తా.
సొంత మామని అంటే నేను బుద్ధ వెంకన్న గారికి చెప్తున్నా, మరి ఆయనకు తెలుసో తెలియదు, ఆయన ఏ గ్రహం నుంచి వచ్చాడో మనకు తెలియదు కదా. సొంత మామనే నమ్మించి వెన్నుపోటు పొడిచిండు చంద్రబాబు నాయుడు. వెన్నుపోటు అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేస్తే ఇప్పుడు కూడా వచ్చేది చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి ఫోటో. అయితే సొంత మామనే వెన్నుపోటు పొడిచిండు. ఒకటి, సొంత మరదళ్ళు అంటారా, ఏమంటారు, మరదళ్ళే అనుకుంటా, మరదళ్ళనే వదిలిపెట్టలేదు, రాజకీయంగా మొత్తం ఖతం చేసేసాడు. మరదళ్ళ భర్తల్ని ఏమంటారు, తోడర్లు అంటారు అనుకుంటా, ఆ తోడర్లని మొత్తం రాజకీయంగా నాశనం చేసేసాడు. చంద్రబాబు నాయుడికి ఎదురొచ్చిన ప్రతి కుటుంబ సభ్యుడిని వదిలిపెట్టలేదు. ఈవెన్ బాలకృష్ణ గారిని కూడా, నాకు బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం, నేను జనరల్గా చెప్పని ఈ మాట ఈరోజు చెప్తున్నా. బాలకృష్ణ గారిని కూడా అదేదో ఇంట్లో కట్టేసాడు. అది ఇక నేను చెప్పకూడదు, మీకు అర్థమై ఉంటుంది, అట్లా కట్టేసాడు. రేపు పొద్దున బాలకృష్ణ ఏమైనా మాట్లాడతాడేమో అని చెప్పేసి భయపడి ముందుగానే ప్లాన్ చేసి ఒక రిలేషన్ని క్రియేట్ చేసి ఆ రిలేషన్లో కట్టిపడేసాడు బాలకృష్ణని. ఇక బాలకృష్ణ మాట్లాడే ప్రసక్తి ఉండదు. హరికృష్ణ గారు పాపం ఆయన మగోడు, ఆయన మాట్లాడిండు, ఉన్నప్పుడే మాట్లాడిండు. కాకపోతే దేవుడు తొందరగా ఆయనను తీసుకెళ్ళిపోయిండు. కాకపోతే ఆ హరికృష్ణ గారికి ఒక మగోడు ఉన్నాడు, ఒకడు కాదు, ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు మునగాళ్లే. నేను ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చేయను. కాకపోతే కొంచెం ప్రజాదరణ అభిమానం అనేది ఎన్టీఆర్కి ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎన్టీఆర్ గారికి ఎక్కువ అది చూపుతున్నా. ఆ హరికృష్ణ గారికి ఇద్దరు మొగోళ్ళు పుడితే ఒక్క మొనగాడు పుట్టిండు. ఆ మొనగాడు రేపు పొద్దున్న వస్తాడు. బుద్ధా వెంకన్న గారు, నువ్వు నిన్న అన్న అదే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే నారా లోకేష్ని ఎగిరెగిరి తన్ని పార్టీలకు వెళ్ళి బయటికి నూకేస్తాడు. ఆ రోజు నువ్వు పోయి అదే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళ కింద పడవలసి వస్తుంది. ఆ రోజు మళ్ళీ నేను బతుకుంటే మళ్ళీ నేను ఒక ప్రోగ్రాం చేస్తా. ఆ రోజు ఈ ప్రోగ్రాం కనుక ఉంటే ఈ ప్రోగ్రామ్ని ఆ రోజు రెఫరెన్స్గా కూడా తీసుకుంటా. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలండి. ఏంటి ఆ విషయాలంటే, రాబోయే 30 ఏళ్ళ వరకు నారా లోకేష్ని అధ్యక్షుడిని చేస్తే ఏ బాధ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి బుద్ధా వెంకన్న అంటున్నాడు. అంటే నాకు బుద్ధా వెంకన్న గారి మానసిక స్థితి మీద కొంచెం డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే, లోకేష్ ఎట్లాంటోడో తెలుసు, లోకేష్ పరిస్థితి ఏందో తెలుసు, లోకేష్ ఏం మాట్లాడతాడో తెలుసు, అందరికీ తెలుసు. కానీ బుద్ధా వెంకన్నకు తెలీదా? ఇంకో మాట్లాడాడు, ఏదో 30,000 మంది 20,000 మంది పేర్లు గుర్తుపెట్టుకుంటాడు. అరే ఉన్న పేర్లు పలకడమే రాదు, ఉన్న పేర్లు పలకడమే రాదు. అందుకే ఆయనకు బిరుదు కూడా ఇచ్చారు, పప్పు అని చెప్పేసి. అట్లాంటి వ్యక్తి అంట 20,000 మంది 30,000 మంది పేర్లు గుర్తుపెట్టుకుంటాడు లోకేష్ అని చెప్పేసి నిన్న బుద్ధా వెంకన్న అంటున్నాడు. అది వినగానే నాకు బాగా నవ్వొచ్చింది. నిన్నే ఈ ప్రోగ్రాం చేద్దాం అనుకున్నా, కాకపోతే నిన్న కొంచెం బిజీగా ఉండే, నేను అందుకే చేయలేకపోయినా. ఈ వీడియోని బాగా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బుద్ధా వెంకన్నకి కమెంట్ చేయాల్సింది మీరే కాబట్టి కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.